పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఆరోపణలను దాటి సవాళ్ల వరకు వెళ్లింది. అక్రమ మైనింగ్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాటలు కోటలు దాటాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ విసిరిన సవాల్ పోలీసులను సైతం అలర్ట్ చేసింది. ఇందుకే మహిపాల్ రెడ్డిపై కాటా ఏమంటున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటో కాటా శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. పటాన్చెరులో రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకు కలిసి ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు పచ్చగడ్డేస్తే మంట మండే పరిస్థితి ఉంది. ఒకరిపైన ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేద్దాంరా అన్న స్థాయికి వెళ్ళాయి. అసలు ఈ ఆరోపణలకు గల కారణం ఏంటి, దీని అనుకున్న నేపథ్యం ఏంటన్న విషయాన్ని మనతో పాటు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ఈ మధ్య కాలంలోనే మహిపాల్ రెడ్డి మీద ఈ స్థాయిలో దాడి చేస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏం లేవన్నా, ఇప్పుడు ఏదైతే ఈ మైనింగ్ మీద జరుగుతున్న విషయాలలో అంటే అక్కడ ప్రస్తావించడం, ఈ మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో మైనింగ్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు. మైనింగ్ విషయంలో ఆ రోజు అధికారులు దాని మీద దాడి చేయడం, ఆ దాడిలో 340 కోట్ల రాయల్టీ కొట్టడము, ఇవన్నీ కూడా తన ఇచ్చిన దానికంటే కేటాయించిన దానికంటే ఎక్సెస్గా 10 ఎకరాలు కేటాయించింది కాబట్టి దానికి శిక్ష పడింది. కాబట్టి తన సోదరుడు అనుభవించాల్సి వచ్చింది, పోవాల్సి వచ్చింది, జైలుకోవాల్సి వచ్చింది. దీనిలో ఎవరు ప్రమేయం లేదు, ఏదో గవర్నమెంట్ ప్రమేయం అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ఎవరు దానికి వాళ్ళ మూల్యమే చెల్లించుకోవాలి. అంటే దీన్ని ఇప్పుడే మీరు మళ్ళీ ఇంత స్థాయిలో ఆరోపణ, అంటే జనరల్గా ప్రత్యర్థుల మీద ప్రత్యారోపణలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎలక్షన్ టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్లు దరిదాపులో మీకు ఎక్కడ ఇంకా 3 సంవత్సరాల దాకా లేవు, కానీ ఈ స్థాయిలో మీరు అతని మీద ఎదురుదాడి చేయడానికి గల కారణం ఏంటి? అదే అంటున్నా, ఆయన దాని ఏదో చిన్న విషయంగా మాట్లాడిన ఒక ఆలోచనతోనే, అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం. 300 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా. 1000 కోట్లు సంపాదిస్తే కానీ అది చిన్న విషయం కనబడదు. మీరు ఏ విధంగా దాచిర్రు, ఏ విధంగా దోషిర్రు, ఏ విధంగా దాచిర్రు, కాబట్టి దాని నిదర్శనం అది. అంటూ నేను 340 కోట్లు అంటే అర్ధ రూపాయి పావులా కాదు కదా. ఈ మహిపాల్ రెడ్డి అవినీతి మీద మీరు అధికారులతో పాటు సీఎం స్థాయి వరకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలు సేకరించారా? ఎక్కడి వరకు వచ్చాయి ఆ ప్రయత్నాలు? తప్పకుండా అన్ని ఆధారాలు సేకరించిన, అన్ని నేను మాట్లాడేటప్పుడే, ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడే నేను అన్ని ఆధారాలతో సహానే చూపించాను. కొత్తగా ఆధారాలు సేకరించాల్సిన అవసరం లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాల పరంగా ఖచ్చితంగా నేను ఉన్నటువంటి అధికారులకి, కలెక్టర్ గారికి, అందరికి కూడా నా రిప్రజెంటేషన్ ద్వారా నేను అవన్నీ కూడా ఆధారాలతో ఇవ్వబోతా ఉన్నా. తప్పకుండా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడ వీళ్ళు భూదందాలు చేసిర్రో, ఎక్కడెక్కడ దోషిర్రో, ఎక్కడెక్కడ కబ్జాలు చేసిర్రో, ఎక్కడెక్కడైతే చిన్న మధ్యతరగతి కుటుంబాలు రూపాయి పోగేసుకొని ప్లాట్లు కబ్జాలు చేసి వాళ్ళు బెదిరించి భయప్రాంతాలకు గురి చేసినరో అవన్నింటి మీద కూడా తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా విముక్తి కలిగిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, ఇన్ని రోజులు అంత స్పందించని కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు స్పందించడానికి గల కారణం మున్సిపల్ ఎన్నికల ఫలితాలే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారని ఆ ప్రత్యర్థి వర్గం అంటుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజమే అన్న. అంటే సర్పంచులు నేను గెలిచినట్టు అంటే అటు కాదు కదా. ఓటమి గెలుపు సహజమే, కానీ ఏవైతే నువ్వు చేసినటువంటి పనులు, ఏవైతే నువ్వు మైనింగ్ విషయంలో కావచ్చు, ఇక్కడ కబ్జాల విషయంలో కావచ్చు, ఆడ పట్టా సర్వే నంబర్లు వేసి పక్కన గవర్నమెంట్ జాగా సర్వే నంబర్ల 5 ఎకరాలు కబ్జాలు చేసుడు కావచ్చు, రోడ్లు సైతం హుడా లేఅవుట్లలో 100 ఫీట్ల రోడ్ ఏదైతే 20,000 గజాలు నీ తమ్ముని పేరు మీద చేయించుకున్నది కావచ్చు, ఆడ పార్కు జాగాలు ఏవైతే 5,000 6,000 గజాల పార్క్ జాగాలు నీ తమ్ముని పేరు మీద చేయించుకున్నది కావచ్చు, ఈడీ నీకు అటాచ్ చేసినటువంటి ఏదైతే 1,00,000 గజాల డాక్యుమెంట్, బహుశా నేను 4,000 పైచీలకు, ఈ దేశంలోనే 4,000 పైచీలకు ఆ శాసనసభ్యులు ఉండొచ్చు. అందులో 1,00,000 డాక్యుమెంట్ల ఒకటే డాక్యుమెంట్ చేసుకున్నటువంటి శాసనసభ్యుడు బహుశా ఈయన తప్ప ఇంకోడు కనబడకుండొచ్చు. అంటే ఆ స్థాయిలో నువ్వు దోషినవు కాబట్టి నీ అరాజకాలు, నీ దౌర్జన్యాలు, నువ్వేదో నేనేమి చేయలేదు, కేవలం ఉట్టి మాటలు మాట్లాడుతున్నాడో, ఆధారాలు లేని మాట్లాడుతున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే విషయం నువ్వు ఏదైతే చెప్పినావో నేను ఆధారాలతో మాట్లాడి చూపించిన. నువ్వేదైతే నువ్వు నా మీద ఆరోపణలు ఏవైతే చేసినావు, ఒకే అంశం కాదు, నువ్వు 7 కోట్లు కావచ్చు, 40 లక్షలు కావచ్చు, ఆ బీఫామ్లు కావచ్చు, ఇలాంటి అంశాలు అన్నీ కూడా నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా. ఆ ఆరోపణల గురించి నేను గుడి ఎక్కడానికి అవన్నీ అవాస్తవాలని చెప్పి, నువ్వు చెప్పేటి అన్నీ అవాస్తవాలని చెప్పి నేను దాని మీద స్టాండ్ ఉన్నా. మళ్ళీ నువ్వు కూడా స్టాండ్ ఉంటే నువ్వు కూడా గుడి మీదకి రావాలి కదా. పారిపోవాలి ఎందుకు పారిపోయినావు? నువ్వు కూడా స్టాండ్ అయి ఉండాలి కదా. నేను చేసిన ఆరోపణలు కరెక్టు, నువ్వు వసూలు చేసినావు అని చెప్పి నువ్వు రావాలి కదా. నేను సవాల్కి స్వీకరించాలి కదా. మళ్ళీ నువ్వు ఎందుకు పారిపోయినావు? సవాల్ స్వీకరించాలి, రావాలి, ఇద్దరం కలిసి మళ్ళీ చూస్తుంటాం కదా. నీది అబద్ధమైన, నీది నిజమా, నా నిజమా, ఆ భగవంతుడే చూసుకోవాలి కదా. ఆ భగవంతుడే చూసుకుంటుండే కదా. మళ్ళీ ఎందుకు తప్పించుకున్నావు? ఎందుకు స్పందించలేవు దాని మీద?
సవాల్కి సై అని ఎందుకని లేదు. మైపాల్ రెడ్డి మీ పార్టీలో చేరాడు, చేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, తక్కువ కాలంలోనే వెనక్కి వెళ్ళాడు. ఈ వెనక్కి వెళ్ళడానికి గల కారణం అంటే మీ ఇద్దరి మధ్యన అధిష్టానం సహజ కుదర్చలేకపోయింది, అసలు కారణం ఏంటి? మైపాల్ రెడ్డి వచ్చినప్పుడు నేను పోలేదు. మైపాల్ రెడ్డి నుంచి మొదటి నుంచి కూడా మైపాల్ రెడ్డి విషయంలో నేను వ్యతిరేకిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ మైపాల్ రెడ్డి అనే వ్యక్తి తన స్వార్థం గురించి ఈ ప్రాంతం అంతా కూడా రక్తాలు పీడించినటువంటి వ్యక్తి ఈ మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి ఈ భూ కబ్జాదారుడు, ఇలాంటి భూ కబ్జాదారుడు వెంట కలిసి పనిచేసే ప్రసక్తే అని లేదు అని చెప్పిన నేను. ఏ సర్వైనంలో ఎంత కబ్జా చేసినాం అనేది కూడా నేను డైరెక్ట్గా ఆధారాల ద్వారా చూపించిన. కాబట్టి ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా ఆధారాలు చూపించలేని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మంది మీద బట్టగాలు చేసిపోతే కుదరదని చెప్తా ఉన్నాను. ఓకే, మీరే అన్నారు ఈ మైపాల్ రెడ్డి అవినీతి మీద సిట్ విచారణ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు. అంటే అధికారంలో మీరే ఉన్నారు, మరి ఆ సిట్ వేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దాని గురించి ఏమైనా ప్రయత్నం చేస్తారు? తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద మొత్తం కూడా సిట్ విచారణ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా ఉన్నా, కోరబోతా ఉన్నా. నేను రిప్రజెంటేషన్ కూడా ఇస్తా. తప్పకుండా ఇక్కడ కొన్ని నాకు తెలిసి ఇక్కడ ఒక 50-60 వేల కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆయన అవినీతి పైనే నేను స్పందించానని చెప్తున్నారు. దీనికి సంబంధించి సిట్ వేయించేందుకు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా అని చెప్పి కాటా శ్రీనివాస్